మిత్రులందరికీ ఒక మనవి. ఇక్కడ పిల్లలు ఎంతో మంది చాలా చక్కగా భజనలు పాల్గొన్నారు. మనము మన పోచమ్మ గుడిలో నెలకొకసారి పిల్లలకు ఒక మంచి క్లాస్ పెట్టి మన ఆచారాలు ఏమున్నాయో, మన వ్యవహారాలు ఏమున్నాయో, మన సంస్కృతి, మన సనాతన ధర్మం, మన సంస్కారం, ఇవన్నీ పిల్లలకి మన అందరిపైన ఉంది. అట్లాగే పిల్లలు చక్కగా పాటలు పాడేటువంటి స్థితికి తీసుకురావాలనేటువంటి ఉద్దేశము మనకు. ముఖ్యంగా తల్లులు తండ్రులు అందరూ కూడా సహకరించి పిల్లలను భక్తి మార్గంలో ముందు, ఒక విద్యనే కాదు భక్తి కూడా చాలా అవసరం ఈ రోజుల్లో. మోక్ష కారణ సామగ్ర్య భక్తి రేవ గరీయసి స్వస్వరూపానుసంధానం భక్తి నిత్యమి దీయతే అంటే నామ కీర్తనం భక్త్యా విలాపనం ఉత్తమం మైత్రేయ శేష పాపానాం ధాతువు నామే పావక. అంటే ఉప్పును ఎట్లాగైతే అగ్ని కరిగిస్తుందో మనకు వచ్చినట్టు మనకు సంక్రమించినటువంటి పాపాలన్నింటినీ కూడా నామ సంకీర్తన భస్మీపట్నం చేస్తుందని దాని అర్థం. యత్ఫలం నాస్తి తపస నయోగేన సమాధిన తత్ఫలం లభతే సమ్యక్ కల ఉద్దేశవ కీర్తనం అంటారు. అంటే ఏ సమాధి, నిష్టలు, తపస్సు ఇవన్నీ మనం ఈ రోజుల్లో చేయలేము. కలికాలం ఈ కలికాలంలో చాలా అవలీలగా, చాలా సునాయాసంగా, ఏమాత్రం కూడా కష్టమైనటువంటి స్థితిలో కేవలం పరమాత్మ యొక్క నామ సంకీర్తన. ఈ నామ సంకీర్తనలో మన యొక్క జీవితము తరించిపోవాలి. ఎందుకంటే జీవితం శాశ్వతం కాదు. యథా వేళ గలుస్తోపి బేకో దంష్టానపేక్షతే తదా కాలాహి నాగస్తు జీవో భుగాన శాశ్వతాన్ని అంటారు. పాము నోట్లో కప్ప ఉంది. ఆ కప్పను పాము ఎప్పుడు మింగేస్తుంది తెలియదు, కానీ ఆ కప్ప ఈగని మింగాలని చూస్తుంది. అట్లాగే ఈ కాలం అనేటువంటి నాగుబాము నోట్లో ఉన్నామా, ఎప్పుడు మనం లడ్డుగా మింగేస్తుందో తెలియదు, మరణం ఎప్పుడు సంభవిస్తుందో తెలియదు. స్వల్పకాలం, మన జీవితం చాలా అల్పమైనటువంటి ఈ అల్పమైనటువంటి ఈ జీవితంలో అనల్పమైనటువంటి పరమాత్మ యొక్క దివ్య శక్తిని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. దాంట్లో భావయుక్తంగా ఎప్పుడైతే మనము కీర్తన, సంకీర్తన, నామ కీర్తన చేస్తామో మన జన్మ తరిస్తుంది. నామ సంకీర్తనలో ఉన్నంతటి ఆనందం మరి దేంట్లో లభించదు. ఇప్పుడు ఇందాక చూశారు కదా మీరు, అందరు గంతులు వేశారు, అన్నీ మర్చిపోయి గంతులు వేశారు. ఆ రకంగా గంతులు వేస్తుంది నామ సంకీర్తన. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా మీ తల్లులకు అందరికీ, పిల్లలకు కూడా సూచన చేస్తున్నాం. మన పోచమ్మ గుడిలో నెలకు ఒకసారి మనం క్లాస్ పెడతాం. పిల్లలకు మన దీపం ఎందుకు వెలిగిస్తాము, అగరబత్తి ఎందుకు వెలిగిస్తాము, హారతి ఎందుకు వెలిగిస్తాము, దీపం తర్వాత ప్రదక్షిణ ఎందుకు చేస్తాము, సాష్టాంగ నమస్కారం అంటే ఇవన్నీ ఎన్నో ఉన్నాయి. ఎన్నో నేర్చుకోవాల్సినటువంటివి ఆవశ్యకత మన దగ్గర ఉంది. మన పిల్లలకు కేవలం విద్య పట్లనే కాకుండా భక్తి పట్ల కూడా వాళ్ళని పురోగమించేటువంటి స్థితిలో మీరందరూ చేయుతనివ్వాలని చెప్పేసి నేను ఆశిస్తూ, జై గజానన మహారాజకి జై. ఈనాటి ఈ కార్యక్రమం